నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది. మెయిన్ నాకు ఆస్తమా, చదువులో కూడా చాలా వీక్ గా ఉండేదాన్ని. అప్పుడు నాకు బాగా ఆస్తమా ఎక్కువైపోయింది. అయితే అమ్మ అంది, నువ్వు బాప్తిసం తీసుకోమ్మా, ఒకవేళ చనిపోతే ఎట్లా పెట్టుకెళ్ళొచ్చు అని చెప్పేసాను. అంతే, నేనే సమర్పించుకున్నాను ప్రభుని సేవ. మా అమ్మలు ఎవరు సమర్పించుకోలేదు. అప్పటి వరకు ఆ బాబుని పెట్టుకుని నేను దేవుని పరిచర్లో ఉంటా ఉన్నాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరం. అప్పుడు ఒంటరిగానే సేవ చేస్తున్నారు. ఒంటరిగానే సేవ చేస్తున్నాను. అక్కడ ఎంత కష్టం వచ్చినా గానీ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. కానుకలు అయితే ఒకటి మరీ దారుణం, 15 రూపాయలు 20 రూపాయలు అట్లా వచ్చి. 96వ సంవత్సరంలోనే పాటలు రాయటం మొదలుపెట్టి 10వ తరగతిలో రాసేవారు. అట్లా పాటలు చాలా పాటలు, దాదాపుగా 25 పాటలు నేను ఇప్పటి వరకు రాశాను. ఈ పాట నేను ఎందుకు రాశాను, అసలు దీనిలో ఇంత అర్థం ఉందా? ఇప్పుడు ఆ పాట పెట్టుకుంటే నాకే కన్నీళ్ళు. అసలు పాడిన వాళ్ళు ఎవరో రాసిన ఎవరో పక్కన పెట్టేశారు ముందు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి మన క్రైస్తవ లోకానికి ఎంతో మంచి పాటలు రాసినటువంటి రచయితలను రచయిత్రులను పరిచయం చేయడంలో భాగంగా ఈ రోజు మనం గుడివాడ వచ్చామండి. సహోదరి స్వర్ణలత గారితో ఉన్నాము. మరి వీరు ఎవరికీ తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి తప్ప, కానీ వీరు రాసినటువంటి పాట అనేక మంది పాడుకున్నారు. అనేక సంఘాల్లో దేవుని స్తుతించారు ఆ పాట ద్వారా. ఆ పాట ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. ఆ పాట రాసింది పాడింది కూడా సహోదరి స్వర్ణలత గారి. ఈ పాట ఎందుకు రాయవలసి వచ్చింది, దేవుడు ఈ యొక్క పరిస్థితుల్లో వారి చేత ఈ పాట రాయించారు, ఆ విషయాలు తెలుసుకునే ముందుగా వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సిస్టర్ ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ సిస్టర్. ఈ పాట మన అందరికీ చాలా మందికి సుపరిచితమే, కానీ మీరే చాలా మందికి తెలియదు. అయితే అండి, క్లుప్తంగా మీ రక్షణ సాక్ష్యాన్ని, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు, ఈ సాక్ష్యాన్ని చెప్పి ఈ పాట ఎందుకు రావాల్సి వచ్చిందో మన ఆత్మీయులతో మీరు పంచుకోండి. మా అమ్మగారు హిందూ ఫ్యామిలీ అండి. ఆమె నా చిన్న వయసులో, నాకు 3 సంవత్సరాల వయసులో అమ్మగారు పూజలు చేసేవారు. గొంతేనమ్మ నందేనమ్మని ఆమె మీద పూనకం కూడా వచ్చేది. అలాంటి వయసులో నేను ఆమెకి జన్మించాను. అయితే నేను పుట్టిన హిందువు గాని పెరిగినంత క్రైస్తవం. అమ్మకి క్యాన్సర్ వచ్చింది, ఏ దేవుడు కూడా స్వస్థపరచలేదు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటే దేవుడు నీకు స్వస్థత కలగజేస్తాను అమ్మకి చెప్తే 1982వ సంవత్సరంలో యేసు ప్రభుని నమ్ముకుంది. అప్పుడు నా వయసు 3 సంవత్సరాలు. అట్లా యేసు ప్రభుని నమ్ముకుంటా ఉన్నాను. చిన్నప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది. మెయిన్ నాకు ఆస్తమా మూలంగా చదువులో కూడా చాలా వీక్ గా ఉండేదాన్ని. తర్వాత ఇంట్లో కూడా ఏ పని కూడా చేసేదాన్ని కాదు. అయినా కానీ యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో నేనే పెద్దదాన్ని. దాదాపు 8 మంది చిన్నమ్మలు చిన్నాళ్ళు. డాడీ అయితే మాత్రం మంచి గవర్నమెంట్ జాబ్ చేసేవారు. అమ్మ మాత్రం యేసు ప్రభు నమ్ముకుని సేవ చేసేది. సేవకురాలే కాబట్టి నేను కూడా సేవ చేయాలనేది ఆలోచన లేదు. కానీ 1995వ సంవత్సరంలో నేను 10th చదువుతున్నాను. అప్పుడు నాకు బాగా ఆస్తమా ఎక్కువైపోయింది. ఆస్తమా అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడిసిన్ వచ్చేది అప్పుడు లేవు. ఇంకప్పుడు నేను ఒకసారి దేవుని దగ్గర ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు నేను బాప్తిసం తీసుకోవాలా అంటే, మా డాడీ జాబ్ కదా, ఎందుకు బాప్తిసం ముందే తీసుకుంటే రేపొద్దు వివాహం అవుతుంది కదా, ఇబ్బంది అవుతుందని డాడీ తీసుకొని అలా. సరే, ఇంక 95 సంవత్సరం నాకు బాగా ఆస్తమా ఎక్కువైపోయింది. అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాను, ఇలాగా బాగాలేదమ్మా అని,
బాగా దగ్గు. కానీ నేను ఇంటికి పెద్ద కూతురని ఎవరికి తెలియదు. ఎందుకంటే నాకున్న పరిస్థితి అనారోగ్య సమస్య కాబట్టి లోపలే ఉండేదాన్ని. నా తర్వాత చెల్లుడు అందరూ కనిపించేవాళ్ళు. ఇంకా అయితే అమ్మ అంది, నువ్వు బాప్తిసం తీసుకోమ్మా, ఒకవేళ చనిపోతే పెట్లో పెట్టుకెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంది. అనగానే అప్పుడు నాకేం భయం వేసింది. తర్వాత నాకు ఎందుకో మళ్ళా దేవుడు ప్రేరేపించి, ఒకవేళ ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకవేళ నేను దేవుళ్ళు బాగా కట్టబడతానేమో అని ఒక ఆలోచన వచ్చి, సరే బాప్తిసం కూడా చేతులు పైకెత్తాను. బాప్తిసం 9వ సంవత్సరంలో మే నెల 31వ తారీఖుని తీసుకున్నా. అది తీసుకున్న తర్వాత నాకు ఆరోగ్యంగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను. ఇక దేవుళ్ళు కొనసాగుతూ ఉంటా ఉన్నాను. అయితే 95 ఆఖరిలో ఇట్లానే మళ్ళా కొంచెం బలహీనంగా ఉంటా ఉన్నాను. బలహీనంగా ఉంటే అందరూ అంటున్నారు, మా వాళ్ళందరూ వివాహం చేస్తే బాగుంటది కదా, కొంచెం సెట్ అవుద్ది అనుకున్నారు. నాకైతే వివాహం చేసుకోవాలని కూడా లేదు, అసలు ఆ తలంపు కూడా తెలియదు. అప్పుడు మీరు 10వ తరగతే కదా? తెలియదు నాకు. ఇంకైతే నేను ఎవరో ప్రేయర్ చేసుకున్నా. ప్రేయర్ చేసుకుంటుంటే ఏమనంటే, ప్రభు నేను బతుకుంటే నీ సేవ చేసుకుంటాను, చనిపోతే నీ రాజ్యం తీసుకో, సేవ కూడా ఒక్కదాన్ని చేయను, అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తారంటున్నారు కదా, కాబట్టి నాకు మీరు ఒకవేళ ఎవరినైనా ఏర్పాటు చేస్తే సేవకుడినే నాకు కావాలి. అలా ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు పాస్టర్ గారు వాళ్ళ ఊర్లో అమ్మగారు సేవకి ఏదో పరిచర్యకని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వేరే సహోదరి ద్వారా ప్రేయర్ చేసుకోవడానికి, తను ఉపవాస ప్రార్థనలో ఉన్నారంటే మనకు తెలియదు, చేసుకోవడాకని ఇట్లా పాస్టర్ గారి చర్చి ఉంటే ఏమైనా చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలి అనుకున్నారంట తను. సరే మళ్ళీ ప్రేయర్ చేసుకుంటామన్నా. చిన్నప్పుడు నా ఒకటి ఏంటంటే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవటం, తర్వాత కొబ్బరి డబ్బా పట్టుకుని ఇప్పటికే కొబ్బరి డబ్బా వాడుతూనే ఉంటాను, నా పక్కనే ఉంటది. ఎందుకంటే నాకు అది నమ్మకం, వేసే రక్తం అని. నా ప్రేయర్ చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈయన ఏదో పాట పాడుతున్నాడు, ఈయన ఎవరో నాకు తెలియదు. అయితే దేవుడు అన్నాడు, ఇదిగో నీ కొరకు భర్తను సిద్ధపరిచాను ఆయన అని చెప్పాడు. నాకు షాక్ అనిపించింది. ఇదేంటి ప్రభా, నన్ను ఆరోగ్యంగా ఉంచి నన్ను బ్రతికించి అంటే అదేంటి అలా చెప్తున్నావు? ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే నాకు చెప్పినట్లుగాని నా తల్లిదండ్రులు చెప్పాలి, నాకు చూపించడానికి కూడా చెప్పాలి అని ఇలా చెప్పిన తర్వాత దేవుడు అదే రీతిగా వాళ్ళకి చూపించారు, వీళ్ళకి చూపించారు. 97వ సంవత్సరంలో మా వివాహం అయింది. ఇంకా అయిన తర్వాత ఇంకా ఆయనకు ఆల్రెడీ లేదు, పాస్టర్ గారు కాదు, ఆయన లా చదివారు, చదివి ఇంకా ఆయన అలా ఉన్నాడు. 98వ సంవత్సరంలో ఇక మేము సేవకు వచ్చేసాం. ఫస్ట్ గా వచ్చింది ఎక్కడ అంటే కాకరవాడ, సింగరాపాలెం దగ్గర కాకరవాడ అని ఒక చిన్న గ్రామం ఉంది. నేనే సమర్పించుకున్నాను ప్రభుని సేవ. మా అమ్మలు ఎవరు సమర్పించుకోలేదు. డాడీ ఏమో నేను బలహీనంగా ఉంటానని జాబ్ అబ్బాయికి చేయాలని, ఉద్యోగం చేసే వాళ్ళకి, నాకేమో సేవ చేయాలని, ఎందుకంటే యేసు ప్రభు నన్ను బతికించాడు కదా అని అలాగే నాకు ఇష్టం. సరే 98వ సంవత్సరంలో సేవకి వెళ్ళాము. 98, 99 కూడా అక్కడ సేవ చేస్తా ఉన్నాం. అయితే మాకు పెళ్ళైన కొత్తలోనే 97వ సంవత్సరంలోనే ఫస్ట్ పాప 8వ నెలలు పుట్టి చనిపోయింది. వాస్తవానికి అప్పుడు కూడా నాకు అంత తెలివి ఉండేది కాదు. 2000 సంవత్సరంలో పెద్ద బాబు శామ్యుల్ ప్రసన్న కుమారు జనవరి 15వ తారీఖున పుట్టాడు. ఆ బాబు కూడా నాకు వాగ్దాన పూర్వకంగా దేవుడు ఇచ్చాడు. 2000 సంవత్సరంలో పుట్టిన తర్వాత ఈయన ట్రైనింగ్కి వెళ్ళిపోయారు, పాస్టర్ గారు బైబిల్ ట్రైనింగ్కి హైదరాబాద్ లో గాసుల్ ఫరేష్ అయినా అందులోకి వెళ్ళిపోయారు. మళ్ళా సంవత్సరం వరకు ఆయన రాల. అప్పటి వరకు ఆ బాబుని పెట్టుకుని నేను దేవుని పరిచర్లో ఉంటా ఉన్నాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరం. అప్పుడు ఒంటరిగానే సేవ చేస్తున్నారు? ఒంటరిగానే సేవ చేస్తున్నాను. అక్కడ విశ్వాసులు కూడా చాలా మంచి వాళ్ళు, బాగా చూసేవారు. ఎంత కష్టం వచ్చినా కానీ నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ఆ పెద్ద బాబు కూడా పాలు పట్టించడానికి డబ్బులు లేక ఈ నీళ్లు కాసి ఉప్పేసి పట్టించేదాన్ని. ఎంత కఠినంగానే కానీ దేవుని పని విడిచిపెట్టద్దు, అది నా తీర్మానం. ఈ చావు బతుకుల వరకు వెళ్ళిపోయినా కానీ అక్కడికి విశ్వాసులు అన్నారు, నేను డాడీ దగ్గరికి వెళ్ళమ్మా, డాడీని పిలువు అన్నట్టు లేని నేను పిలవను. బతికినా చనిపోయినా నేను సంఘంతోనే, నీ చూడకపోతే వదిలేసేయండి. అప్పుడు మాకు వచ్చేసరికి 1-2 కిలోలు రైస్ కూడా వచ్చేవి కాదు. కానుకలు అయితే అప్పుడు మరీ దారుణం, 15 రూపాయలు 20 రూపాయలు అట్లా వచ్చి. ఎప్పుడు కూడా ఆయనకి ఇట్లా ఉన్న సమస్య అని చెప్పేదాన్ని కాదు, ఆయనకి ఏమైనా సమస్య వచ్చి నాకు చెప్పేవాడు కాదు. మా ఇద్దరు సమస్యలు కూడా దేవుడికే చెప్పుకునేవాళ్ళు. వాస్తవానికి నేను పెళ్లికి ఆహేతుగా నేను పాటలు రాసేదాన్ని. 96వ సంవత్సరంలోనే పాటలు రాయటం మొదలుపెట్టి 10వ తరగతిలో రాసేవారు. నాకు ఇష్టం బాగా పాటలు రాయాలి, దేవుని పనిలో ఉండాలని. చదువు పరంగా అయితే తక్కువ. 96వ సంవత్సరంలో పాట రాశాను. పల్లవి పాడండి. మెలకువగా ఉండుడి, ప్రభు యేసు వచ్చును, మెలకువగా ఉండుడి, ప్రభు యేసు వచ్చును, హోసన్నా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా,
మెలకువగా ఉండుడి, ప్రభు యేసు వచ్చును. అట్లా పాటలు చాలా పాటలు, దాదాపుగా 25 పాటలు నేను ఇప్పటి వరకు రాశాను. అయితే ఏమోగలను నా యేసయ్య పాటకు వచ్చేసరికి నేను 2011 సంవత్సరంలో రాశాను. అంటే ఒకటి ఆలోచన అనిపించేది. చాలా మంది చాలా సాక్ష్యాలు చెప్పేవారు బయట. నేను అనుకున్నాను, నాకంటే ఏం సాక్ష్యం ఉంది చెప్పడానికి, నేను క్రిస్టియన్లో పెరిగా కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే, నాకు నవ్వడం అంటే ఇష్టం ఉండదు, ఏడవటం ఇష్టం ఉండదు, మాట్లాడడం ఇష్టం ఉండదు. ఈ 3 అసలు నాకు ఇష్టం ఉండదు, చిన్నప్పటి ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా కొంచెం తక్కువే. కానీ దేవుడు ఏం చేశాడంటే, సేవ తీసుకొచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను. ఆటోమేటిక్గా కొన్నిసార్లు మరి కొంతమంది విశ్వాసులు వాళ్ళ సమస్యలను బట్టి కూడా ప్రేయర్ చేయడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అయితే ఈ సమస్యలన్నీ నాకు ఇట్లా వస్తాయని తెలియదు. ఆల్రెడీ చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, సేవలో కూడా చాలా ఎదుర్కొన్నాం. వీటన్నిటిని బట్టి నేను ఈ పాటలు ఏం పాటలు రాయాలి ఏంటని ఒక ఆలోచనతో ఉన్నాను. దానికంటే ముందుగా ఏమేమి నాయసంటే ముందుగా ఇంకొక మాట చెప్పాలి మీకు. 2004 సంవత్సరంలో హైదరాబాద్లో మేము పరిచయం చేస్తూ ఉంటున్నాం. బంజారా హిల్స్ సింగాడిగుంట దగ్గరలో. అప్పుడు మా పెద్ద బాబుకి 3 సంవత్సరాలు, చిన్న బాబుకి 2 సంవత్సరాల వయసు. ఆ టైంలో మేము ఇట్లని పరిచయకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని వేరే వాళ్ళు బయటికి పిలిచి ప్రేయర్ చేయటానికి కాదు వెళ్ళారనుకున్నాం మేము. ఈయన బయటికి పిలిచి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను విశ్వాసం ప్రేయర్ చేసుకున్నాం. పిల్లల్ని అయితే అక్కడ ఒక జయసురమ్మ గారు అని ఉండేది, మేము ఉండే ప్లేస్లో బోర్బండ్లో. సాయంత్రం కానీ వెళ్ళిపోవాలి మేము. ఫాస్ట్ గానేమో రావట్లా. ఒక 2-3 గంటల తర్వాత ఫాస్ట్ గారు చిన్నగా ఫోన్ చేసి, అమ్మ మరి ప్రేయర్ అయిపోయిందా అంటే, లేదు అవ్వలేదు అన్నాను. నువ్వు ఎక్కడున్నావంటే, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాం కానీ నాకు చెమటలు పట్టుకొచ్చి. పోలీస్ స్టేషన్ అంటే ఇటు పరిస్థితి తీసుకొచ్చారంటే అప్పుడు నాకు ఏం చేయాలో కూడా తెలియదు. ఇంకలో విశ్వాసం వేసి ఏంటమ్మా చెమటలు పట్టుకొస్తుంది, ఏమైందంటే ఇట్లా ఫాస్ట్ కానీ పోలీసులు తీసుకెళ్లారంట అమ్మ అంటే, పోలీస్ స్టేషన్కి మా వాళ్ళందరూ విశ్వాసులు అందరూ వచ్చారు. అక్కడ బస్తు లీడరు ఫాస్ట్ గారి మీద, అంటే ఈయన మీద కావాలని కాదు, ఫాస్టర్స్ అందరు ఇట్లా యేసు ప్రభు బిడ్డలుగా మారుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ అని తీసుకెళ్ళి అక్కడ వేసారు. చాలా తిట్లు తిట్టారు, కొట్టారంటే కూడా. నన్ను కూడా చాలా మాటలు పోలీసులు అన్నారు. అలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు వాళ్ళు చెప్పారు, బెదిరించారు కూడా, మిమ్మల్ని చంపేస్తాము ఈ ప్రాంతంలో సేవ చేసామంటే ఊరుకోమన్నారు. ఆ బస్తు లీడరు బస్వన్ అనమాట. కానీ దేవుని సేవకులు హింసిస్తే దేవుడు ఊరుకోడు కదా. వాళ్ళ కుటుంబంలో చాలా, ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు లేనట్టున్నాడు, చనిపోయినట్టున్నాడు. ఏ వ్యక్తి అయితే ఫాస్ట్గా తీసుకెళ్ళి అప్పచెప్పాడో, యవ్వనస్తుడు, మంచి యవ్వనస్తుడు, ఆయన కూడా లేడు, చనిపోయాడు. ఇంకా అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటూ అక్కడ ఒక సంఘం కూడా కట్టాము. అక్కడ ఒకటే కాదు, చాలా సంఘాలు కట్టాము దేవుని పరిచయంలో. మా యవ్వన జీవితం అంతా కూడా దేవుని పరిచయంలోనే. నాకు అదే ఆశ, నా భర్త, నేను, నా పిల్లలు కూడా అలాగే చేయాలని. అయితే 2011 సంవత్సరంలో మేము తాడేపల్లిగూడెం మాస్టర్ గారు జోనల్ లీడర్గా చేస్తున్న టైంలో మేము ఆ సంస్థలో ఉన్నాం కదండి. ఇక్కడ వేశారు మమ్మల్ని, వెస్ట్ గోదావరి వేస్తే తాడేపల్లిగూడెంలో ఉంటున్నప్పుడు ఇంకా అప్పుడు మా సంఘం లేదు. సంస్థలో ఉంటే సంఘాలు ఉండవు. కానీ మా పరిచర్య సంస్థ ద్వారా చేయడం కాదు, మాది ఓన్గా దేవుని పరిచర్య చేయాలని ఒక పిలుపు అయితే ఉంది. ఇంకా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయేవారు ప్రేయర్లు. కానీ ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించేసి నేను ఒంటరిగా ఉండేదాన్ని. ఇంకా ఒంటరిగా ఉంటే ఇంకా ప్రేయరే చేసుకోవాలి. ఒకరోజు ఇట్లానే ఫ్రైడే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నేను దేవుళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే మొత్తం అన్నీ కూడా నా చిన్నప్పటి నుండి నా పరిస్థితి ఏంటి అన్నీ కూడా పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టినాక సేవా పరిస్థితులు అన్నీ గుర్తు చేసుకునేసరికి అప్పుడు ఏమేమి గలయ్యా నా యేసయ్యా అని ప్రార్థన చేస్తూనే పాటగా రాశాను. అది అప్పటికప్పుడే అలా రాశాను. ఇంకా అయితే అది మామూలుగా రాశాను. మామూలుగా అంటే కొంచెం ఇవన్నీ తెలుసుకుని రాశాను. కానీ తర్వాత దాని గురించి చాలామంది విన్నారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి అసలు నేనే ఆశ్చర్యపోతాను. ఈ పాట నేను ఎందుకు రాశాను, అసలు దీనిలో ఇంత అర్థం ఉందా? ఇప్పుడు ఆ పాట పెట్టుకుంటే నాకే కన్నీళ్ళు. దాదాపు చాలా ప్లేసెస్లో ఆ పాట వెళ్ళింది. కానీ నేను రాశానని వ్యక్తిగతంగా ఎవరికి తెలియదు, కానీ పేరు తెలుసు. పల్లవి చరణం పాడిన పాట ఏమి ఇవ్వగలన్నాయి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా,
నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమూవగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరిచేరి నిలచిన నా దేవుడవు. మతి లేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నా పైన నీ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. ఎందుకింత నా పైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. సిస్టర్, నిజంగా చెప్పాలంటే ఈ పాట దేవుని ఆత్మతోనే రాసింది తప్ప మరొకటి కాదండి. ఎందుకంటే ఆ పదాలు వింటున్నప్పుడు హృదయం ఎంతగానో మరి అది తేలిక పడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అయితే ఈ పాట విన్నప్పుడు, ఈ పాట రాసింది మీరే అని తెలిసినప్పుడు ఎవరన్నా వచ్చి ఈ పాట ద్వారా మా జీవితంలో ఈ మేలు జరిగిందండి, లేదా ఈ పాట ద్వారా మేమున్న సమస్యల్లో మేము ఆదరించబడ్డామని ఎవరైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి? ఉన్నారండి, చెప్పండి. చాలా మంది. అంటే వేరే స్టేట్ నుండి ఫోన్ చేసేవారు. నేను రాశానని, నేను పాడానని, నేను రాశానని వాళ్ళకి తెలియదు. చెప్పుకోబుద్ధి కాదు నాకు, ఎందుకులే అని. వాస్తవానికి ఈరోజు ఇలా తీస్తానని కూడా అనుకోను, నా లైఫ్ లో అనుకోలేదు. కాబట్టి దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి దేని బట్టి నేను ఏదో గొప్పదని అవ్వాలని ఎప్పుడు కోరుకోను. అందరు ఈ పాట ద్వారా ఆదరించబడితే చాలు, అది నా ఆశ. నిజమే అక్క. ఈ మధ్యలో ఆ పాటలు పాడుతున్నారు చాలా మంది, మంచి మంచి సింగర్స్ పాడుతున్నారు, కానీ కొన్ని పదాలు కలుపుతున్నారు. నేను రాసిన కొన్ని పదాలు కలుపుతున్నారు, కొన్ని పదాలు తీసేస్తున్నారు. నేను వాస్తవానికి ఇవన్నీ చూడను, ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించదు నాకు. అయితే ఈ మధ్యకాలం వేరే వాళ్ళు చెప్తే చూస్తున్నాను, మంచి మంచి సేవకుల భార్యలే పాడుతూ ఉన్నారు. అట్లా చేయొద్దు కదా, అలా చేస్తే కూడా. మీరు రాసిన సాహిత్యానికి వేరే పదాలు కలుపుతున్నారు. దానికి అంటే నేను ఏమివ్వగలను నా యేసయ్య అని పెట్టాను. స్టార్టింగ్ నేనేమివ్వగలను అంటున్నాను, స్టార్టింగ్ నేనేమివ్వగలను. స్టైల్ కూడా కొంచెం మార్చి, అంటే నేను ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు అలా పాడుకుంటున్నారు, ఏమో తెలియదు. అంటే వాస్తవంగా ఏమివ్వగలనయ్యా నా యేసయ్య, అంతే, ఏమివ్వగలనయ్యా నా యేసయ్య. సెకండ్ టైం వచ్చేసరికి నేనేమివ్వగలనయ్యా. సర్లే, ఏదేమైనా అసలు పాడినోళ్ళు ఎవరో రాసిన ఎవరో పక్కన పెట్టేశారు ముందు. ఎందుకు పర్లేదు. అంటే ఇప్పుడు స్వరకల్పన కూడా మీరే చేసుకున్నారా? మొత్తం నేనే చేస్తానండి. ఎలా వచ్చిందండి స్వరకల్పన ఎట్లా చేయాలని, అంటే ఈ విధంగా ఉండాలని? ఏమో తెలియదు బ్రదరు. ప్రేయర్ చేసుకుంటున్నాం గానీ జస్ట్ ఊరికి అట్లా. ప్రతి 25 పాటలు రాసాను నేను ఇప్పటి వరకు. 25 పాటలు కూడా చాలా అర్థాలతో ఉన్నాయి. మన రీసెంట్ గా 2019 సంవత్సరంలో మా పెద్ద బాబుకి ఇడుపులపాయలో సీట్ వస్తే అప్పుడు వాడు మమ్మల్ని అప్పటి వరకు మాతోనే ఉండేవాడు. పాపం వాడు అసలు ఇడిచిపెట్టి ఉండేవాడు కాదు. ఇంకా అకస్మాత్తుగా వాడు వెళ్ళిపోతాడు, ఇంకా ఒక వారానికి వెళ్ళిపోతాడు. అనగా నాకు ఒక మనసులో ఒక బాధ ఉండేది, పిల్లోడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇట్లా బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఒక పాటని వెంటనే, నా యేసయ్యా నా కాపరి, నీవేనయ్యా నా ఊపిరి అనే పాటని వెంటనే, అంటే మన వ్యక్తిగతంగా ఉన్న పిల్లల గురించి మనం ఎంత బాధపడుతున్నాము, మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త మన గురించి ఎంత బాధపడాలి అనే దాని గురించి నా బాల్యదినములు ఆ పాట కూడా నాకు సంబంధించింది. క్షణ క్షణం మనుక్షణం కాపాడినావు, తల్లిలా తండ్రిలా ఆదరించినావు,
నా యేసయ్యా నా కాపరి, నీవేనయ్యా నా ఊపిరి. నా యేసయ్యా నా కాపరి, నీవేనయ్యా నా ఊపిరి. సిస్టర్, మీరు 25 పాటలు రాశారు కదా, 25 పాటల్లో ఏమివ్వగలనయ్యా నా యేసు అనేది బాగా ఆదరించబడ్డ పాట. అంటే మీకు వ్యక్తిగతంగా మీకు మనసుగా హత్తుకున్న పాట ఏది? 25 పాటల్లో ఏమివ్వగలనయ్యా అదే పాట. దాని తర్వాత ఈ పాట. తర్వాత సిస్టర్, మీరు ఈ ఆత్మీయ జీవితంలో బాగా వేదన పడిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి కానీ ఒకటి చెప్తాను. చెప్పండి. 2004 సంవత్సరంలో మేము హైదరాబాద్ లో సేవా పరిచర్య చేస్తున్నప్పుడు మా పెద్ద బాబుకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఎంత వయసు అండి అప్పుడు బాబుకి? 2000లో పుట్టాడండి వాడు. 2000 అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఓకే. అయితే ఆ టైంలో వాడికి జాయిండీస్ వచ్చినాయో తెలియదు మాకు, జాయిండీస్ అని. ఆ జాయిండీస్ ముదిరిపోయినాయి బాగా. ఇంకా చాలా హాస్పిటల్ తిప్పాము. ఇంకా వాడికి చెవులో నుండి ముక్కులో నుండి మోషన్స్ ద్వారా అట్లా బ్లడ్ అయిపోతుంది. మా దగ్గర ఏమో హాస్పిటల్ చూపించడానికి డబ్బులు లేవు. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలంటే కుదిరే పని కాదు. సరే కదని ఫాస్ట్ వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఎట్లా మొత్తానికి కొంచెం డబ్బులు జమ చేసి అక్కడ బోరబండలో ఒక ఆంటీ ఉండేవారు, ఇప్పుడు లేరా, దేవుని పిలుపు అందుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, జయశ్రీరమ్మ గారని. ఆమె ఒక 5,000 చేతిలో పెట్టి ముందు అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళంటే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే మామూలుగా తగ్గిపోతుందిలే అనుకుంటున్నాం, కానీ పిల్లోడు సీరియస్ అని మాకు తెలియదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు. ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చిన ఆ టైంలోనే ఈ పిల్లోడితో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చనిపోయారు. ఇంక పిల్లోడు ఒక్కడే ఉన్నాడు. కష్టము, చనిపోతాడు డాక్టర్స్ అని చెప్పారు. డబ్బులు తీసుకోవడానికని ఇలా పెట్టారు ఈ హాస్పిటల్లో. ఇంకెందుకు అని ఒక నర్సు చెప్తే ఇంకా ఆ మాటిని ఇంకా టైంలో ఎట్లా ఏడ్చానంటే కింద పడిపోయి ఒకటే ఏడవడం. అంటే వాస్తవం ఏంటంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటా ఉంటా ఇటు విషయాల గురించి. అప్పుడు నాకు వెంటనే ఒక పాట, దేవుడు తోడు లేని వారమయ్యా దిక్కు తోచగనే పాటను నేను రాశాను అనమాట. ఆ టైంలో ఆ పాటను పాడు. తోడు లేని వారమయ్యా దిక్కు తోచక నీ కొరకై వేచియున్నామయ్యా యేసయ్యా, నీ కొరకై వేచియున్నామయ్యా. తల్లిదండ్రులున్నను బంధువులు ఉన్నను ఎవరు ఆదరించలేదయ్యా. తల్లిదండ్రులున్నను బంధువులు ఉన్నను ఎవరు ఆదరించలేదయ్యా. నేనున్నానని పిలచిన దేవా, ఆదరణకర్తగా నిలచిన ప్రభువా. నేనున్నానని పిలచిన దేవా, ఆదరణకర్తగా నిలచిన ప్రభువా. యేసయ్యా రావయ్యా, మమ్ములను రక్షించుమయ్యా. యేసయ్యా రావయ్యా, మమ్ములను రక్షించుమయ్యా. తర్వాత బాబుకి ఎలా క్యూర్ అయింది? తర్వాత వాస్తవానికి ప్రేయర్ ద్వారానే తగ్గిందండి. సంఘస్థులు కూడా చాలా బాగా ఆదరించారు. అక్కడ ఏదేమైనా దేవుడు వాగ్దానం చేశారు. మా సేవా పరిచర్య జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు మర్చిపోయి కానికేద్దాం అనుకుని వాళ్ళు టికెట్లు కూడా వేసేస్తారు. బస్ టికెట్లు కావచ్చు, ట్రైన్ టికెట్లు కావచ్చు. అవి నేను ఇప్పటికీ దాచిపెట్టే ఉంచాను. తర్వాత అడుక్కునే వాళ్ళు కూడా పనికిరావేమో, చిరిగిపోయినటువంటి 10 రూపాయల కాగితాలు. 500 నోట్లు బ్యాన్ చేసినప్పుడు కూడా అప్పుడు 500 రూపాయలు పడవు కదా, నోట్లు పడవు కదా. ఆ టైంలో కూడా వేయిన వాళ్ళు కూడా 500 నోట్లు కానిగేశారు. అలాంటి టయాల్లోనే నాకు ఒక పాట రాయాలి, నాకు దేవుడు ఒక పాట రాయాలని ఒక ఆలోచన కలిగించి, మ్రొక్కుబడులు ఎన్నెన్నో మ్రొక్కినను దేవునికి ఇవ్వాలంటే దొంగలవుతారు. మ్రొక్కుబడులు ఎన్నెన్నో మ్రొక్కినను దేవునికి ఇవ్వాలంటే దొంగలవుతారు.
ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. అధికమైన మేలులతో మెండైన దీవెనతో ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. అర్పించెదము సమర్పించెదము దేవాది దేవునికి. అర్పించెదము సమర్పించెదము దేవాది దేవునికి. పాస్టర్ గారు వాక్యము చెబుతుంటే చల్లగాలికి నిద్రపోతారు. పాస్టర్ గారు వాక్యము చెబుతుంటే చల్లగాలికి నిద్రపోతారు. ప్రార్థనా సమయంలో ఇటు అటు తిరుగుతూ దేవునికే అవమానం తెస్తారు. ప్రార్థనా సమయంలో ఇటు అటు తిరుగుతూ దేవునికే అవమానం తెస్తారు. అర్పించెదము సమర్పించెదము దేవాది దేవునికి. దశం భాగం కానుకలు అర్పిస్తారు. ఎంతో కొంత దేవునికి బాకీ ఉంటారు. దశం భాగం కానుకలు అర్పిస్తారు. ఎంతో కొంత దేవునికి బాకీ ఉంటారు. వంటి నిండా బంగారం ఇంటిలోకి సింగారం ఎన్నెన్నో కావాలని ప్రార్థిస్తారు. వంటి నిండా బంగారం ఇంటిలోకి సింగారం ఎన్నెన్నో కావాలని ప్రార్థిస్తారు. అర్పించెదము సమర్పించెదము దేవాది దేవునికి. ఆదివారం ప్రార్థనకు వస్తారు. సమయమంతా ముచ్చట్లకి పెడతారు. ఆదివారం ప్రార్థనకు వస్తారు. సమయమంతా ముచ్చట్లకి పెడతారు. గొంతు ఎత్తి పాటలెన్నో పాడినా చప్పట్లు కొట్టమంటే కొట్టరు. బాగుందండి. ఇప్పుడు సంఘాలు వినాలి ఈ పాట. ఈ పాట పాడితే చాలా మంది కోపాలు వస్తూ ఉంటాయి. ఇంకో పాట కూడా రాశాను సంఘం మీదే, దేవుని మందిరానికి. అసలు ఈ పాటల మీద దేవుడు నాతో ఎందుకు రాయిస్తాడు తెలియదు కానీ ఇంకా ఈ పాటలు పాడేసరికి కొంతమంది పాస్టర్ గారు నన్ను చూసే బాగున్నట్టున్నారు, నీ పని చేయట్లేదని చెప్పేసి అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడైనా కానీ ఈ పాట కొంచెం అందరికి ఇబ్బంది, నేను పాడే పాటలన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తా ఉంటాయి. ఈ పాటలు మాత్రం దేవుని మందిరానికి వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే పని చేయరు, వంతులేస్తా ఉంటారు. ఒక చోట ఎట్లాగైంది నాకు. అప్పుడు దేవుడు వెంటనే ఎందుకో ఇక నేను చెప్పలేను వాళ్ళకి, ఇంకా చెప్తే కూడా బాగోదని ఒక పాటలా రాశాను. రాస్తే ఆ పాట పాడేసరికి వాళ్ళు సరైపోయారు. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆ పాట రాయంగానే పాస్టర్ గారు మా కోసం రాసినట్టుందని. నా మట్టుకైతే నేను నా కుటుంబం దేవుని పరిచర్యలో దేవుడు పిలిచేంత వరకు కూడా నమ్మకంగా చేయాలి. ఇంకా అనేకమైన పాటలు రాయాలనుకుంటున్నాను. దేవుడి కృప చూపితే నా కుటుంబం కొరకు, నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన మీరు చేయాలి, మీరందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. చాలా సంతోషం అండి. మరి ఆ పాటను బట్టి చాలా మంది ఆ అమ్మగారు ఎంతో మరి ఉన్నతమైన స్థితిలో ఉంటారని చాలా మంది అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను. మీరందరూ మన ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్య అనేక మందిని ఆదరించిన పాట, అనేక మంది ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినటువంటి పాట. ఈ పాట రాసింది మన సహోదరి స్వర్ణలత గారే. వారి సాక్ష్యాన్ని అలాగే వారి యొక్క ఆత్మీయ అనుభవాన్ని మనతో పంచుకున్నందుకు సిస్టర్ చాలా వందనాలండి.